అసలు అందరూ చెప్పని విషయం మీరొకటి జెప్పారు. 'ప్రభాస్‌కి గూడా పెళ్లవుతుంది' అని. అంటే ఎవరు నమ్మట్లా 'ప్రభాస్‌కి పెళ్లి చేసుకోడనే అనుకుంటున్నారు. 100% పెళ్లి చేసుకుంటారండి. ఆ! చేసుకుంటారు. ఎందుకంటే 'ప్రభాస్' గారి యొక్క జాతకంలో చూసుకుంటే ఆయనకు సంబంధించినంత వరకు కెరీర్ వైడ్‌గా ఈస్ వెరీ గుడ్. ఆ! ఆయన జాతకంలో మంచి స్థానాలున్నాయి. అవునా? వివాహ స్థ అంటే చాలామంది జ్యోతిష్యులు చెప్పేదేంటంటే, అసలు 'ప్రభాస్‌తో' సినిమా తీస్తే ఔట్. 'ప్రభాస్' సినిమాలు నడవవు అని జెప్తారు గదా! రైట్ అండి. మంచిది. 'ప్రభాస్' గారి యొక్క 'కల్కి' ఏదో సినిమా వచ్చింది. నాకు సినిమా పేరు ఐడియా లేదండి. హ్మ్. ఏమనుకోవద్దు. ఆ సినిమా ఏదో వచ్చింది. దాదాపుగా హైర్‌లోకెళ్ళింది. తర్వాత ఈరోజు పాన్ ఇండియా స్టార్‌గా ఎవరున్నారండి? హ్మ్. ఆయనే ఉన్నాడు. ఇక్కడి నుంచి పోయి ఆల్ ఇండియా కాదు, ఇండియాలో ప్రపంచ లెవెల్‌లో టాప్‌గా నిలబడిన వ్యక్తి ఎవరు? 'ప్రభాస్' గారు. 'ప్రభాస్.' ఇప్పుడు ఆయన్ని మనం విమర్శించడం ఎంతవరకు కరెక్ట్ అండి? హ్మ్. మనం విమర్శించడం ఎంతవరకు కరెక్టు? ఓకే. అలాంటి గొప్ప వ్యక్తి. అంటే మన తెలుగోడయ్యుండి ప్రపంచ లెవెల్‌లో నిలబెట్టగలిగిన వ్యక్తిని మనం ఇంకా హ్యాపీగా ఫీల్ అవ్వాలి అతన్ని చూసి మనం. హ్మ్. అతని పెళ్లి కాదు, అతనికి అది కాదు, అతను దరిద్రుడు. ఆయన దరిద్రుడా? మంచోడా? ఆయన మీద వందల వేల కోట్ల వ్యాపారం చేస్తున్నారు. హ్మ్. వందల మంది బతుకుతున్నారు. కొన్ని వందల మంది బతుకుతున్నారు ఆయన మీద. హ్మ్. కాబట్టి ఒక సినిమా తీసి ఆయన సక్సెస్ అయ్యి బాగుండాలని మనం కూడా కోరుకుందాం. హ్మ్. నీకు అది కాదు, ఇది కాదని మనం ఎలా చెబుతాం? నువ్వెవరు అంటే శాస్త్రజ్ఞుడినవని? కోరుకోవడం మా లాంటి వాళ్ళ వంతు. ఏం జరుగుతుందో చెప్పడం మీ వంతు గదా! కాబట్టి ఏం జరుగుతుందనే దాన్ని తీసుకుంటే, హ్మ్. మనం కోరుకున్నది క్లియర్. నేను ఒక మనిషిగా కోరుకున్నా. ఆ! ఇప్పటిదాకా ఆస్ట్రాలజర్‌గా నేను రైట్. ఇప్పుడు ఇప్పుడు మాట్లాడతా. ఆస్ట్రాలజర్‌గా ఇప్పుడు చెప్పారు. మాట్లాడాలిగా. ఎందుకంటే మనిషిగా అవును. నేను కూడా అదే అంటున్నా. ఫ్యాన్ అనుకోండి. ఏదన్నా అనుకోండి. ఇక్కడ ఆస్ట్రాలజర్‌కి సంబంధించినంత వరకు కూడా, ఆస్ట్రాలజీకి సంబంధించినంత వరకు కూడా ఆయన 100% వివాహం అవుతుంది. వివాహానికి సంబంధించినంత వరకు కూడా ఆయన జాతకంలో దోషాలైతే ఉన్నాయి. హ్మ్. బలీయమైన దోషాలున్నాయి. కాబట్టి ఆయనకి ఎప్పటికప్పుడు కూడా వెనక్కి వెళుతుంది. కానీ ఆయన జాతకంలోకొచ్చేసరికి ఈ టైం 2026 కాడ్నించి 2026 26. అక్టోబర్ తర్వాత అంటే మే కాడ్నించి చాలా పాజిటివ్‌గా ఉంది. ఏప్రిల్, మే తర్వాత నుంచి పాజిటివ్‌గా ఉంది. హ్మ్. కానీ ఎక్కువగా వివాహ గడియలైతే 27 నవంబర్ లోపు కొంత వివాహ గడియలు కనపడుతున్నాయండి. ఓహ్! ఎందుకంటే ఆయన జాతకంలో వివాహ గడియలు కనపడుతున్నాయి. కొంత పాజిటివ్‌గా ఉండే అవకాశం ఉంది. మంచి అమ్మాయి అమ్మాయి వివాహం అవుతుంది. ఇండస్ట్రీయా? లేదంటే బయట అమ్మాయా? ఆయనకి ఇండస్ట్రీ చేసుకోవడాన్ని ఔట్ చేసుకోడా? ఆఫ్ ఏ ఎందుకంటే ఆయన ఇండస్ట్రీ చేసుకునే అవకాశాలైతే ఉండవు. అవునా? ఎందుకంటే ఆయన జాతకంలో ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళతో కన్నా బయట వాళ్ళతో ఎక్కువ ఉండే అవకాశం ఉంది. మంచి అమ్మాయి వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. ఓకే. కంపల్సరీగా ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం ఎండింగ్ లోపు పెళ్ళయ్యే అవకాశాలు కనపడుతున్నాయి బాగా. హ్మ్. వివాహ శుభం. గడియలు పడుతున్నాయి. హ్మ్. కాబట్టి కావాలని కోరుకుందాం మనం గూడా. అదందరం కోరుకుందాం పాపం అది. పెద్దాయన. రైట్. సో, ఈ ఈ మరి 2026లో అన్న పెద్ద హీరోలకు గండాలు, యాక్సిడెంట్ అట్లాంటియేమన్నా ఉన్నాయా? సార్ 2026లో గండాలు, యాక్సిడెంట్సు ఇవి నేను తొందరగా ఏందంటే మా రాజకీయ నాయకులు అండ్ సినీకి సంబంధించిన విషయానికొచ్చేసరికి మనిషి అన్న తర్వాత యాక్సిడెంట్లు ఒకటి, మనిషి అన్న తర్వాత గండాలు ఒకటి కామన్‌గా ఫేస్ చేస్తుంటాడు. ఏ మనిషి అయినా కూడా. ఆ మనుషులందరికి బాగుందండి. ఈ మనిషికి నేను చెప్పాను కాబట్టి బాగాలేదు. ఈ మనిషికి ఇది చెప్పానని చెప్పడం అనేది నాకు ఇష్టం లేదు. నేను దానికి వెళ్ళను. తర్వాత ఒకళ్ళ జాతకం ఒకళ్ళకు ఉంటుందండి. వ్యక్తిగత జాతకాలు ఎక్కువగా ఉంటాయి. ఇండస్ట్రీకి సంబంధించిన వరకు ఉండవు. నువ్వు 'ప్రభాస్' గారి గురించి అడిగారు. 'ప్రభాస్' గారి గురించి నేను మాట్లాడగలుగుతాను. తర్వాత ఇంకొక వ్యక్తి గురించి నేను మాట్లాడడం అంటూ జరిగితే, ఆ వ్యక్తి జాతకాన్ని మొత్తం క్షుణ్ణంగా క్షుణ్ణంగా చూసిన తర్వాత నేను పరిశీలించాలి. మాట్లాడాలి. హ్మ్. ఇంకొక సబ్జెక్ట్ ఏంటంటే సినీ ఇండస్ట్రీస్ అంటే ఈ సంవత్సరం ఉన్న గ్రహజాతక ప్రకారం గోచార రీత్యా, ఆస్ట్రాలజీ రీత్యా కాదు, హ్మ్. గోచార రీత్యా. హ్మ్. అంటే హ్మ్. ఇక్కడ గోచారం వేరుగా ఉంటుందండి. ఆస్ట్రాలజీ వేరుగా ఉంటది. 2 కలపడం అనేది తప్పు. అచ్చా! గోచారం వేరు, ఆస్ట్రాలజీ ఆస్ట్రాలజీ వేరు. వేరు. ఓహ్! ఇప్పుడు మీరొచ్చారు. మీరు నాతో మాట్లాడుతున్నారు. హ్మ్. 'శ్రీనివాస్ గారు బాగున్నారా సార్?' ఇది ఇది మీ జాతకంలో డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఏది ఇచ్చారు? అది మీ జాతకం. ఓకే. 'శ్రీనివాస్' అనే పేరు మీద కొన్ని కోట్ల మంది ఉంటారు. అది అవును. గోచారం. ఓహోహో! రాశి ఫలాలు గోచారం. అచ్చా! పలానా 'శ్రీనివాస్' గారికని చెప్పం అక్కడ. కామన్‌గా ఈ రాశి చెప్పేది గోచారం. వారందరికీ, ఆ! ఈ రాశి వారందరికి ఇలా జరుగుతుంది. ఈ రాశి వారందరికి ఇలా జరుగుతుంది. ఈ రాశి వారు ఈ సంవత్సరం ఇలా హెల్త్ బాలేదు. ఈ రాశి హ్మ్. వారికి ఇలా బాగుంది. ఈ రాశి వారికి అంటే ఆ రాశిలో మీరున్నారు. ఉన్నా కూడా మీకు బాగుందనుకోండి. అప్పుడు దానికి రాశి ఫలాలు తప్ప, మీ తప్పా? హ్మ్. కానీ కరెక్ట్. గోచార రీత్యా కన్నా కూడా జాతక రీత్యా అనుకోండి. 'శ్రీనివాస్' గారు ఈ సంవత్సరం ఈ 2వ తారీఖు నుంచి 4వ తారీఖు లోపు కొంత గండం జరగడానికి అవకాశం ఉందనుకుంటున్నాం అనుకోండి. అవును. ఎగ్జాంపుల్. అవును. కాబట్టి ఇది కన్ఫర్మ్‌గా చెప్పగలిగిందే క్లియర్. ఓకే. అక్కడ సబ్జెక్ట్. కాబట్టి వ్యక్తిగత జాతకాన్ని మనం ఎక్కువగా చూడాల్సిందే. తర్వాత మీరన్నట్టు ఈ సంవత్సరం గోచరరీత్యా కాలమాన పరిస్థితులు బట్టి హ్మ్. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. మన ఇండస్ట్రీస్ అంటే తెలుగు ఇండస్ట్రీ గురించే మీరు మాట్లాడారు కదా! ఇంకేమన్నా అవును. ఇండస్ట్రీ గురించి మాట్లాడారా? తెలుగు ఇండస్ట్రీ. తెలుగు ఇండస్ట్రీ గురించే మాట్లాడారు. తెలుగు ఇండస్ట్రీలో యాక్సిడెంట్లు అవుతాయా? ఇక క్వెషన్ అవును. అదండి. అవును. అది యాక్సిడెంట్లు. యాక్సిడెంట్‌లు అవుతాయా? అన్న పెద్ద హీరోలకేమన్నా ప్రమాదాలు? పెద్ద హీరోలకు సంబంధించినంత వరకు కూడా గోచారరీత్యా ఈ సంవత్సరం ఒక హీరో గారికి మాత్రం కొంచెం అనారోగ్య పరిస్థితులు కనపడుతున్నాయండి. ఓహో! కొంత గండాలు కనిపిస్తున్నాయని చెప్పను గానీ, అనారోగ్య పరిస్థితి అయితే కనపడుతుంది. కొంచెం హ్మ్. హెల్త్ ఇష్యూస్ ప్రాబ్లమ్స్ అయితే కనపడుతున్నాయి. ఓకే.
కొంచెం ఇబ్బంది కలిగించే అవకాశాలు అయితే కొంత కనపడుతున్నాయి. ఎందుకనంటే సినీ ఇండస్ట్రీస్ సంబంధించినంత పెద్ద హీరోలు వెనక నలుగురు, ముందు నలుగురు ఉన్నారు. అవును. 8 మంది దాకా ఉన్నారు. అవును. అందరినీ మనం కల్పించుకోకుండా కొంతమందికి కొన్ని జాతకాలు కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఆ అవకాశాల వల్ల ఏంటంటే కొంచెం జాగ్రత్తలు తీసుకోగలిగితే ఇబ్బంది అయితే లేదు. కొన్ని గండాలు అయితే ఉన్నాయా ఈ సంవత్సరం సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వారు ఎవరన్నా ఇబ్బంది పడతారా అనుకుంటే మాత్రం ఈ సంవత్సరం కొంచెం సినీ ఇండస్ట్రీ మీ ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు కూడా గతంలో ఒక సంవత్సరంలో బాగా తొందరగా వెళ్ళిపోయారు చాలా ఆర్టిస్టులు అవును. ఆ సంవత్సరం అనేది. అవును. అలానే 30 ఏళ్ళ తర్వాత వచ్చే ఈ శని నీచ వలన కొంత ఇబ్బంది కలిగించే పరిస్థితి అయితే సినీ ఇండస్ట్రీలో కొంతమందిని కోల్పోయే అవకాశాలు కనపడుతున్నాయి. అవునా? కొంత కోల్పోయే అవకాశం కనపడుతుంది. ఓకే. అది ఇప్పుడు నేను వాళ్ళు వీళ్ళని పేరు చెప్పకుండా వాళ్ళ రైట్, జాతకాలు రైట్. ఒక్కసారి మళ్ళీ వాళ్ళు చూపించుకొని అంటే హ్మ్. గోచార రీత్యా చెప్తున్నాను. అదే. ఇక్కడ ఏది చెప్పినా గోచార రీత్యా చెప్పాను. అవును. కాబట్టి వాళ్ళ జాతకాల్లో కూడా అది చూసుకొని అది క్లియర్ చేసుకోగలిగితే అంటే ఇబ్బంది అనేది ఏర్పడుతుంది అనుకున్నప్పుడు వాళ్ళు చూసుకొని చేసుకోగలిగితే చాలా మంచిదని నా ఉద్దేశం. వండర్ఫుల్, వండర్ఫుల్. రైట్. అట్లాగే బంగారం, వెండి ధరలు అసలు అవి ఆ పరిగేంటో ఎవరికి అర్థం కావట్లా. మరి ఈ సంవత్సరం కొనాలా వద్దా? ఈ సంవత్సరం బంగారం సంబంధించినంత వరకు వెండికి సంబంధించినంత వరకు కూడా చాలా హైలోకి వెళ్ళే అవకాశం ఉంది. ఓకే. కొనుక్కుంటా అంటే కొనుక్కోండి, దాచిపెట్టుకోండి. ఎందుకంటే ఈ సంవత్సరం ఏంటంటే బంగారానికి సంబంధించినంత వరకు కూడా ఈ సంవత్సరం బాగా డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా అవుతుంది. ఎందుకంటే బంగారం ఈ సంవత్సరం కొంచెం ఎప్పుడు చూడని టార్గెట్ చూపించే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అవునా? కాబట్టి బంగారానికి రెక్కలు వచ్చిన గుర్రంలాగా ఎగురుతూ ఉంటుంది. కాబట్టి దాన్ని పట్టుకోగలుగుతామా లేదనేది మన ఓపిక. వెండి కూడా బంగారం, వెండి రెండు కూడా ఈ సంవత్సరం బాగా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే పరాభవ సంవత్సరం కేతుతో కలిసి వచ్చింది. కేతుతో కలిసి రాబోతున్న పరాభవ సంవత్సరంలో అన్ని స్పీడ్గానే ఉంటాయండి. ఎందుకనంటే బంగారం మీద వ్యామోహాలు పెరుగుతాయి, అన్నిటి మీద వ్యామోహాలు పెరుగుతాయి. తర్వాత వచ్చేసి లాస్ట్కి వచ్చాక అన్ని ఇసిరేసి జనాలు మళ్ళీ రోడ్ల మీదకి వస్తుంటారు. కాబట్టి ఆశ ఎక్కువ ఉన్నప్పుడు కంపల్సరీగా దాని బట్టి పరిగెత్తే అవకాశాలు అయితే ఈ సంవత్సరం బాగా కనపడుతున్నాయండి అని చెప్పవచ్చు. మరి ఈ హైడ్రా ఈ గొడవల తర్వాత హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బాగా పడిపోయింది గురుగారు. ఈ 2026లో ఏమైనా ఆశాజనకంగా ఉందా? ఈ యొక్క సంవత్సరంలో మాత్రం భూమి సంతృష్యాలు, ఇళ్ళకి సంతృష్యాలు కొంత గోచరీత్యా బాగుందండి. అవునా? కొంచెం మళ్ళీ పుంజుకునే అవకాశం ఉంది, గట్టిగా ఉంది. ఓహో. అది కొంచెం టైం ఏంటంటే మనకి ఉగాది తర్వాత అది పుంజుకుంటుందండి. అచ్చా. ఉగాది లోపు జరగదు కానీ ఉగాది తర్వాత కొంచెం రియల్ ఎస్టేట్ రంగాల వారికి కొంత పాజిటివ్ కనపడుతుంది. ఇంకొకటి ఏంటంటే ఈ సంవత్సరం కొంత మార్క్ అనేది కనపడుతుంది. అంటే మళ్ళీ చూడని రేట్లు మళ్ళీ చూసే అవకాశాలు కూడా కనపడుతున్నాయని చెప్పొచ్చు. అలా కూడా కనపడుతుంది. ఎందుకంటే 2027 మార్చి దాకా ఉగాది నుంచి ఉగాది దాకా చెప్తున్నాను. ఇది గ్రాస్ పెట్టుకోండి. కంపల్సరిగా రియల్ ఎస్టేట్ రంగాల వారికి కొంత ఉన్నత యోగాలు, ఉన్నతమైన మంచి స్థానాలు ఉండే అవకాశం ఉంది. భూములకి, స్థిరాస్తులు, ఇళ్ళకి మంచి స్థానానికి ఇచ్చే అవకాశాలు కూడా చాలా బాగా కనపడుతున్నాయని చెప్పారు.